అలా మెనీ డైమెన్షన్స్. ఈ గుంటూరు నుంచి వచ్చేసి ఇంటర్వ్యూకి ఐ ఆస్క్డ్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఆఫ్ గుంటూరు. మిర్చి సార్, వెరీ బ్యూటిఫుల్ అన్న. వాట్ ఈస్ ద పొటెన్షియల్ రేషియో ఆఫ్ గుంటూరు మిర్చి అని అడిగారు. అంటే ఏంటి సార్ అని. సో దెర్ ఈస్ ఎ స్కేల్ which measures the potency of the chili. So that if that girl doesn't know, being born and brought up and studied in Guntur, she does not deserve to. So that is where UPSC is expecting. నీ సరౌండింగ్స్ కి నువ్వు యాక్టివ్గా ఉన్నావా లేదా, నీ చుట్టుపక్కల జరుగుతుంది నువ్వు గమనిస్తున్నావా లేదా, దాని మీద నువ్వు అభిప్రాయం పెట్టుకుంటున్నావా లేదా, దట్ ఈస్ వెరీ డిఫరెన్స్. అలా మెనీ డైమెన్షన్స్, మెనీ. So that's what, it's a test of personality. Tomorrow you become an IAS officer. నువ్వు తలుపులు వేసుకొని లోపల కూర్చొని ఉంటే నేను IAS చేసేలా అంతే కదా. సో దే టెస్ట్ వెదర్ యు ఆర్ ఫిట్ టు బీ సెంట్ టు ది సొసైటీ విత్ పవర్ ఇన్ యువర్ హ్యాండ్స్. అది మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఐ హ్యావ్ ది కెపాసిటీ టు హోల్డ్ దిస్ పవర్ అండ్ ఐ విల్ యూస్ దిస్ పవర్ ఫర్ ది గుడ్ ఆఫ్ పీపుల్, నాట్ ఫర్ మీ, ఫర్ ది గుడ్ ఆఫ్ పీపుల్. అది ఇంటర్వ్యూలో ప్రూవ్ చేస్తాను. సో దానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ డే వన్. మొన్న కాలేజ్కి వెళ్ళాను సార్, విజయవాడ దగ్గర కాలేజ్కి. ఐ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ది కాలేజ్. ఒక స్పీకర్ మాట్లాడుతుంటే విసిల్ వేయడం, ఊయింగ్ చేయడం ఉంది. నేను ఒక 5 minutes స్టేజ్ మీద ఎలా నిల్చున్నాను సార్, ఏం మాట్లాడు. దెర్ వాస్ పిన్ డ్రాప్ సైలెన్స్. పిన్ డ్రాప్ సైలెన్స్. Now if education is not bringing change in your attitude, in your behavior, what is the point of education? So ఈ డైమెన్షనల్ థాట్ ఒక చైల్డ్లో ముందు నుంచి రావాలి టు బ్రింగ్ దట్ చేంజ్ ఇన్ దట్ చైల్డ్. సో వీ వర్క్ ఆన్ దట్. ఇట్ ఈస్ దట్స్ వాట్ ఐ సెడ్. బుక్కిష్ నాలెడ్జ్ యూపీఎస్సీ క్రాస్ అవ్వలేరు. ఆ సముద్రం మీరు క్రాస్ అవ్వలేరు. బుక్ను నమ్ముకొని నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతానంటే మీ అది మూడు ఇవ్వలేదు. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ థాట్. విల్ టేక్ సమ్ టైమ్. 12, 14, 18 months టైం పడుతుంది. అండ్ లాస్ట్ పక్కగా చెప్తాను. డూస్ ఒకటి సార్. ఫస్ట్ డూ. జనరల్లీ పిల్లలు ఏంటంటే సార్, నేను ఈ జనరేషన్ జెన్జీ బ్యాచ్ 2000 తర్వాత పుట్టిన వాళ్ళందరూ దే వాంట్ థింగ్స్ టు హ్యాపన్ ఓవర్ నైట్. దిస్ ఈజ్ నాట్ అన్ ఓవర్ నైట్ ప్రాసెస్. ఇట్ విల్ టేక్ టైం. హ్యావ్ పేషెన్స్. పర్సీవరెన్స్ అనే ఒక పదం మేము వాడుతాం సార్. హార్డ్ వర్క్ ప్లస్ కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ డూ ఇట్ అనేది పర్సీవరెన్స్ అనేది. So you should develop the quality of perseverance. 2, don't measure growth instantaneously. It will take time. Patience. 3, gratitude to the society. Parents ki, society ki gratitude. Gratitude ante telugulo emantaru, runapadi unnamu ana oka bhavana that we have to give back to the society ane oka bhavana lopal techukuntene nature will push you towards UPSC. నేను కరప్షన్ చేస్తాను, నేనే సంపాదించుకుంటాను అలా ఆలోచన ఉంటే నేచర్ విల్ కీప్ యూ అవే. సో ఈ 3 విషయాలు డూస్ సార్. హార్డ్ వర్క్, పేషెన్స్, పర్సీవరెన్స్, గ్రాటిట్యూడ్ బిహేవియర్. డోంట్స్ సార్ 2 చెప్తాను సార్. ఒకటి, హెల్త్ని లైట్గా తీసుకోవచ్చు సార్. యూపీఎస్సీలో ట్రస్ట్ మీ సార్, ఎవ్రీ స్టూడెంట్ ఫాల్స్ సిక్. ఎవ్రీ స్టూడెంట్ వాడు ఎవ్వడైనా సరే ఒక్కసారి హాస్పిటల్కి పక్కా తగ్గుతుంది. ఎందుకంటే ది ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ మోర్ మొనోటనస్. అంటే కూర్చొని చదవాలి, రోజంతా క్లాస్ రూమ్లో కూర్చొనే ఉండాలి. సో హెల్త్ మీద ఎవరైతే కాన్సన్ట్రేట్ చేయలేదో వాళ్ళు పక్కాగా దెబ్బతింటారు. ఒకటి డూజ్. 2, ఏ డిసిజన్ అయినా తొందరపడి తీసుకోవచ్చు సార్. అంటే ఎక్కడ జాయిన్ అవ్వాలా, ఏం సబ్జెక్ట్ తీసుకోవాలా, నా స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఇదంతా తొందరపడి డిసైడ్ చేయాలి సార్. 3, ఒక మెంటర్ ఉండాలి సార్. అంటే మిమ్మల్ని నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు, ఇది సరిదిద్దుకో, ఇలా కాదు ఇలా చెయ్యి, ఇది కాదు ఇది చదువుకో, ఇక్కడ యువర్ వీక్, ఇక్కడ యువర్ స్ట్రాంగ్ అని చెప్పే మెంటర్ ఉండాలి సార్. ఆ మెంటర్ని, కరెక్ట్ మెంటర్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా. ట్రస్ట్ మీ సార్, యువర్ 40% సక్సెస్ డిపెండ్స్ ఆన్ ది మెంటర్ సార్. మీరు చెప్తే నమ్మరు, కానీ 40% సక్సెస్ కమ్స్ ఫ్రమ్ ది మెంటర్ సార్. మా 2 పిల్లలు ఉన్నారు సార్, పేరు నేను తీసుకోను. ఇండియన్ ఎకానమీ ఒక బుక్ ఇచ్చాను సార్ వాళ్ళకి, మిశ్రా అండ్ పూరి అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. ఇంతలా ఉంటుంది.
ఇద్దరు చదవండి రా అని చెప్పేసి వాళ్ళు ఇద్దరికి ఇచ్చారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సరే ఇంతకొద్ది బుక్ చదవాలా, నన్ను నువ్వు అప్లై చేసింది కలెక్టరే కదా, క్లర్క్ కాదు కదా. లేదు సార్ ఇంత పెద్దగా ఉంది అని, తప్పదు చదవాలి. 14 days తర్వాత తిరిగి వచ్చాడు సార్ అబ్బాయి, కంప్లీట్ అయిపోయింది సార్. ఎలా అనిపిస్తుంది, నాలో ఉన్న సబ్జెక్ట్ మీద భయాన్ని మీరంతా బ్యూటిఫుల్గా తీసేసారు సార్. సో దట్ ఈస్ వాట్ అ మెంటర్స్ జాబ్ ఇస్ సార్. బికాస్ ఎగ్జామినేషన్ హాల్లో నువ్వు ఒక్కడే వెళ్ళి రాయాలి, నేను రాను నీతో పాటు. సో ఐ హ్యావ్ టు ప్రిపేర్ యూ ఫర్ అ బ్యాటిల్ ఫీల్డ్ వేర్ యూ విల్ ఫైట్ యాజ్ అ లోన్ వారియర్. సో ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. సో మెంటర్ ఉండడం అనేది చాలా